ఇస్లామిక్ తీవ్రవాదుల చేతికి చిక్కిన భారత ఆర్మీ కమాండర్ తనను చంపే ముందు బాగా కొట్టండని, ఇదే నా ఆఖరి కోరికని ఎందుకు చెప్పాడో తెలుసా? ఒకసారి కాశ్మీరీ ఉగ్రవాదులు ప్రముఖ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ని, టీవీ ఛానల్లో పనిచేసే రిపోర్టర్ని, ఒక ఆర్మీ కల్నల్ని అపహరించారు. ఆ ముగ్గురిని చంపేయాలి అనే నిర్ణయం కూడా జరిగిపోయింది. అయితే ఆ ముగ్గురిని చంపే ముందు వారి ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పుకునే అవకాశం ఇచ్చారు. అప్పుడు భారతదేశంలోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్, నేను మీ మద్దతుదారుణ్ణి, కాశ్మీర్ స్వాతంత్ర ఆకాంక్షకు, పాకిస్తాన్ కు నేను బలమైన మద్దతుదారుణ్ణి, నన్ను చంపకుండా వదిలేస్తే మరింత బలంగా మా దేశ నడిబొడ్డులో మీ వాదనని సమర్థిస్తూ మీ పని మరింత సులువయ్యేందుకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత ప్రముఖ ఛానల్ రిపోర్టర్, నన్ను కూడా చంపొద్దు, నేను ప్రతిరోజు భారత ప్రభుత్వాన్ని నా ఛానల్లో విమర్శిస్తూ ఉంటాను. దేశ రక్షణ కోసం భారతదేశం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉంటాను. నేను బ్రతికి ఉండడం వల్ల మీకే ఎంతో లాభం అన్నాడు. ఆఖరిగా భారత ఆర్మీకి చెందిన ఆర్మీ కల్నల్ యొక్క ఆఖరి కోరిక ఏమిటో చెప్పమని తీవ్రవాదులు అడిగారు. అప్పుడు ఆ భారత ఆర్మీ కల్నల్, నన్ను చంపే ముందు